ఉన్నతమైన నామములో ప్రభువైన యేసుక్రీస్తు వారి సన్నిధిలో మీ అందరికీ ఈ పునరుద్ధానంలో శుభాలు తెలియజేస్తున్నాం. దేవుని సన్నిధిలో చిన్న మాట చదువుకుందాం. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథం, సామెతలు 18వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. 18, 10వ వచనం. సామెతలు యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నుండును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని వాక్యం ఏం తెలియచేస్తుందంటే, నీతిమంతులైన మనము దేవుని నామములోనికి పరిగెత్తాలి. పరిగెత్తి రావాలంట. దేవుని నామంలోకి పరిగెత్తి రావాలి. కారణం ఏంటంటే, దేవుని సన్నిధిలోనే నీతిమంతులకు రక్షణ, ప్రొటెక్షన్ ఉన్నది. ఈ లోకంలో మరి ఎక్కడా లేదు అని భక్తుడు తెలియచేస్తా ఉన్నాడు. ఈ మాటలు రాస్తున్నటువంటి గ్రంథకర్త సొలొమోను మహారాజు, దావీదు కుమారుడు. దావీదు గారు కూడా మరి సౌలుకు భయపడి పారిపోతూ ఉండేవాడు. పారిపోతూ చాలా దూరం పారిపోయి ఆయనకి రహస్యంగా దాక్కొని అక్కడ ప్రార్థన చేసేవాడు. దావీదు భక్తుడు ప్రార్థన చేసేవాడు అక్కడ. ఎందుకు అంటే, తను తరుముతున్నటువంటి శత్రువైన సౌలు, ఈ సౌలుకి ఇతనికి విరోధం ఏంటంటే, దావీదు గొల్లియాతును జయించినప్పుడు స్త్రీలు ఒక పాట పాడారు. దావీదుకు 10,000 వంతున, సౌలుకి 1,000 కొలదిగా స్తుతులు చెల్లిస్తూ ఉన్నామని ఒక పాట పాడారు. ఈ పాట ఆయనకి చాలా కోపాన్ని తెప్పించింది. ఎవరికి? సౌలు రాజుకి. అప్పటికే సౌలు రాజు, దావీదేమో సామాన్యుడు. ఈ దావీదు సామాన్యుడికేమో 10,000 కొలది స్తుతులేంటి, నాకేమో 1,000 కొలదేంటి? ఈ స్త్రీలకి ఏమైనా మరి వాళ్ళు ఎందుకు అలా పాడారని కోపం వచ్చేసింది. అప్పటి నుంచి ఈ దావీదు తనకి వేరే ఎక్కడైనా ద్రోహం చేస్తాడేమో తన రాజ్యానికని తరుగుతూ ఉండేవాడు. దావీదును చూసినప్పుడల్లా సౌల్లోకి ఒక దురాత్మ వచ్చేది. ఈ దురాత్మ రావడం ఆలస్యం, వెంటనే అక్కడున్న ఏదో ఒక ఆయుధం తీసుకొని దావీదును చంపడానికి పరిగెత్తేవాడు. ఈ దావీదు సౌలుకి తప్పించుకోవడానికి ప్రాణభయముతో పరిగెత్తి ఎక్కడికి పరిగెత్తేవాడంటే, దేవుని సన్నిధిలోనికి పరిగెత్తేవాడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుని సన్నిధిలోకి పరిగెత్తాడు అంటే, ఆయన ఎక్కడ పరిగెత్తాడో అక్కడ దేవుడు నాకు తోడై ఉన్నాడు అని అక్కడ ప్రార్థన చేసేవాడు. దావీదు ప్రార్థన చేసేవాడు. ప్రార్థన చేసి ఆయన ఏమనేవాడంటే, నీవే నా దుర్గము, నా దేవా, నా శైలము, నా కోట, నా కొండ అని ఇలాగూ నా ఆశ్రయపురము అనేవాడు. 91వ కీర్తనలో మొదటి భాగం మనం చదివితే మనకు త్వరగా చదవాలి. వాక్య భాగాలు 2 మాటలు చెప్తాను నేను. అంటే ఎవరు ఇలా పరిగెత్తి దేవుని సన్నిధిలోకి వచ్చారు, వారు ఎలా తమ జీవితాలను రక్షించుకున్నారు, తమ జీవితాలని దేవునిలో పెట్టుకొని దేవుడు వాళ్ళకి ఎలాంటి శాంతిని, సమాధానం అనుగ్రహించాడు, వాళ్ళ ప్రాణభయం నుంచి ఎలా కాపాడాడు అనేటువంటి అంశాన్ని మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. చూడండి, దావీదు అంటాడు 92వ కీర్తనలో చక్కని మాటలు అంటాడు. మొదటి వచనాల్లోనే చదువు. యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుట మంచిది. అమ్మా 91వ కీర్తనేనా? 91. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు.
ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొనువాడు నా దేవుడు అని అక్కడ దావీదు భక్తులు తెలియజేస్తారు. అంటే దేవుడు ఈయనకి గొప్ప ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడాడు. సౌలు బల్లిని తీసుకొని పొడుస్తూ ఉంటే, నేను పొడుస్తానని ఎవరైనా మళ్ళీ తరుగుతూ ఉంటే మళ్ళీ కాపాడినటువంటి ఎవరినైనా మనం అలాగా పొగుడుతాం కదా. అయితే దావీదు వాళ్ళ వంశీయుల దగ్గరికి కానీ తన వారి దగ్గరికి వెళ్ళలే. ఎక్కడికి వెళ్ళాడు? దేవుని సన్నిధిలోకి వెళ్ళేవాడు. ప్రతిసారి కూడా ఈ సౌలు వెంటబడినప్పుడల్లా ప్రాణ భయముతో దేవుని దగ్గరికి వెళ్ళేవాడు దావీదు. అందుకని వాక్యం ఏం చెప్తుందంటే, వాక్యం ఏం చెప్తుంది? దేవుడు మహాదుర్గమై ఉన్నాడు. చంటి పిల్లల సుతుల మూలమున మనకు దుర్గాలు కట్టేవాడు ఉన్నాడు దేవుడు. అందుకనే యెహోవా గొప్ప ఏమై ఉన్నాడు? దుర్గము. మొదటి వాక్యం ఏం చెప్తుంది? యెహోవా గొప్ప దుర్గము, నీతిమంతులు అందులోకి పరిగెత్తి వారిని ఏం చేస్తారు? సంరక్షించుకుంటారు. ఇప్పుడు మనం ఎక్కడికి రావాలంటే దేవుని సన్నిధికి రావాలి. ఎట్లా రావాలంటే పరిగెత్తి రావాలి. పరిగెత్తడం అంటే ఎందుకు పరిగెత్తాలి? ఈ లోకంలో ప్రాణహాని ఉంది. ఈ లోకంలో ప్రాణాన్ని చంపేటువంటి శత్రువులు ఉన్నారు. ఈ లోకంలో ప్రాణాలు తీసేటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ ప్రాణం నుంచి కాపాడుకోవాలంటే మనం ఎక్కడికి రావాలంటే మనల్ని రక్షించువాడైన మన దేవుని దగ్గరికి రావాలి. ఇప్పుడు అర్థం కావట్లేదు చాలామంది ఆయన ప్రాణాలు రక్షించేవాడని, ఆ గుంటలో నుంచి ఊపిల్లో నుంచి మళ్ళీ పైకి లేవనెత్తువాడని, ఆయనే మళ్ళీ కాపాడి సంరక్షించే దేవుడని చాలామందికి అర్థం కావట్లేదు. అందుకనే చాలామంది దేవుని సన్నిధిని తిరస్కరిస్తూ ఉన్నారు. అయితే దావీదు భక్తుడు ప్రాణహాని ఉన్నప్పుడు ఎక్కడికి పరిగెత్తాడంటే దేవుని సన్నిధిలోకి పరిగెత్తి అక్కడ ఆయన కాపాడుకొని, దేవుడు ఆయన్ని కాపాడాడు. ఆయన శత్రువు నుంచి కాపాడాడు. అమ్మ అనుకుంటా అక్కడ చూస్తే శత్రువు ఉండేవాడు కాదు. ఇక అక్కడ అలుపు తీర్చుకునేవాడు, అక్కడ సమాధానం పొందేవాడు దావీదు, అక్కడ దైవశక్తిని పొందాడు. అందుకనే అక్కడ దేవుణ్ణి ఏమన్నాడంటే, నా దుర్గమా, నా శైలమా, నా కోట, నా ఆశ్రయపురమా అని దేవునికి ఇన్ని పేర్లతో పిలుచుకుంటున్నాడు ఆయన. ఇన్ని రకాలుగా అంటే దేవుడు మనల్ని కాపాడాడు అనుకోండి, మనం అలాగే దేవుణ్ణి ప్రార్థిస్తాం కదా, అలా ప్రార్థిస్తున్నాడు దావీదు. కాబట్టి ప్రాణ భయం నుంచి రక్షించుకోవడానికి మనం ఎక్కడికి వెళ్ళాలంటే దేవుడు మనకి దుర్గమై ఉన్నాడు. దేవుడు మనకి కోట ఉన్నాడు. ఆయన మనం నమ్ముకున్న గొప్ప దేవుడై ఉన్నాడు. అందుకని ఆయనలోకి పరిగెత్తాలి, మనం రక్షించుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకొక విషయాన్ని చూద్దాం. సంసోను న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయంలో చదివితే సంసోను ఫిలిస్తీన్లకి భయపడి పారిపోతూ ఉన్నాడు. ఇక్కడ అంటే ఫిలిస్తీన్లకి భయపడి కాదు, కానీ ఫిలిస్తీన్ని వేల కొలదిగా హతము చేసి సంసోను ఇక్కడ పోతూ ఉన్నాడు, పరిగెత్తుతూ ఉన్నాడు. ఆయన పరిగెత్తి ఎక్కడికి పరిగెత్తాడంటే యోతాము బండ సందులోకి పరిగెత్తిన అని రాయబడింది. 15వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయంలో సంసోను ఏం చేశాడంటే, సంసోను వివాహం చేసుకున్నాడు. ఈ వివాహం చేసుకున్న స్త్రీని ఆ పిల్ల తండ్రి ఏం చేశాడంటే వేరొక సంసోను స్నేహితుడికి ఇచ్చి పెళ్లి చేశాడు, రెండో పెళ్లి. ఈ సంసోను రాడనుకొని సంసోను స్నేహితుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. సంసోను భార్య దగ్గరికి వెళ్ళబోతే అతను ఆటంకపరిచాడు తండ్రి. వెళ్ళొద్దు, ఎందుకంటే నువ్వు రావని నేను వేరొక అతనికి పెళ్లి చేశాను ఆయన భార్యని అంటే ఎక్కడ లేని కోపం వచ్చేసింది సంసోనికి. సంసోను బలవంతుడు కదా, దేవుడు బలం పొందినాడు కదా. ఆ పని ఏం చేశాడంటే ఇదంతా కూడా ఈ ఫిలిస్తీన్లు చేసినటువంటి కుతంత్రమని బయటకు వచ్చి
300 చిల్లర నక్కల్ని ఒకటొకటి తోకలు కట్టి వాటికి నిప్పు పెట్టి ఆ ద్రాక్ష తోటల మీదకి వదిలాడు. ఆ ద్రాక్ష తోటలన్నీ కాలిపోయింది. ఎవరు ఈ పని చేసిందంటే సంసోన్ అని తేలింది వాళ్ళకి. అప్పుడు ఈ సంసోన్ని తరుముదామని వాళ్ళు తరుముతూ ఉంటే వాళ్ళని వేల కొలదిగా హతము చేసి ఈ సంసోను పరిగెడుతున్నాడు. తన వాళ్ళు ఉన్నారు, తన తల్లిదండ్రులు ఉన్నారు, తన వంశీయులు ఉన్నారు, తన వాళ్ళు అనేక మంది ఉన్నారు. కానీ సంసోను వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. సంసోను ఎక్కడికి వెళ్తున్నాడండి? సంసోను పరిగెత్తి 6-7 వచనాలు, న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం 6-7 వచనాలు చదివితే అక్కడ ఉన్న సన్నివేశం మనకు తెలియజేస్తుంది. ఏంటంటే సంసోను ఈ ఫిలిష్తీయులను హతమార్చి వారి తుంట్లను విరిచి ఆయన పరిగెత్తి యోతాము బండ సందుకి పరిగెత్తెను. యోతాము బండ అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ బండ యేసుక్రీస్తు గుర్తుగా ఉంది. దేవుని సన్నిధిలోకి వెళ్ళి 6వ వచనం, చివరి వచనం, 7వ వచనం చదవండి. అక్కడ ఆయన అందులోకి వెళ్ళి నివసించెను అని రాయబడింది. అప్పుడు సంసోను మీరు ఇలాగ చేసిన ఎడల నేను మీ మీద పగ తీర్చుకొందును గాకని చెప్పి కొడలతో తుంట్లను విరగగొట్టి వారిని బహుగా హతము చేశాను. అటు పిమ్మట వెళ్ళి ఏతాము బండ సందులోకి వెళ్ళి నివసించెను. చూసారా ఎక్కడ నివసించాడు సంసోను? ప్రాణభయంతో వెళ్ళి ఎక్కడ నివసించాడండి? దేవునిలో నివసించెను అని రాయబడింది. ప్రాణభయం. ఈరోజు మన ప్రాణాన్ని కాపాడేవాళ్ళు మన అమ్మోళ్ళు కానీ మన నాన్నోళ్ళు కానీ ఎవరైనా ఉన్నారా? మన వంశీయులు కాపాడతారా? ఒకవేళ ఒక శత్రుత్వం వచ్చింది, శత్రువులు తరుముకు వస్తున్నారు, మన బంధువుల దగ్గరికి వెళ్ళి అయ్యా నన్ను ఈరోజు ఉండనియండి ఇంట్లో, లేకపోతే నన్ను కాయండి అయ్యా కొంచెం శత్రువులు వస్తున్నారంటే వాళ్ళు కాస్తారా? వాళ్ళు బయటికి తీసుకొచ్చి మరీ అప్పు చెబుతారు. అమ్మ మాకెందుకమ్మా నీ గోలా అని బయటికి తీసుకొచ్చి అప్పు చెబుతారు. కానీ ఈ సంసోను నమ్మిన దేవుడు గొప్ప దేవుడు, ఆయన శక్తినిచ్చే దేవుడు, బలమిచ్చే దేవుడు కాబట్టి, జీవమిచ్చే దేవుడు కాబట్టి ఈ సంసోను ఆ దేవుని సన్నిధిలోకి పరిగెత్తెను అని రాయబడి. ఎక్కడికి వెళ్ళాడంటే దేవుని సన్నిధిలోకి ఎలా వెళ్ళాడు? పరిగెత్తుకుంటా వెళ్ళాడు. ప్రాణ భయంతో, ప్రాణాన్ని తీస్తారు అన్న భయంతో పరిగెత్తి వెళ్ళి దేవునిలో సహవాసం చేస్తూ ప్రార్థన చేసుకుంటూ ఆ బండ సందులోనే నివసించాడండి. ఆ తర్వాత ఫిలిష్తీయులు వచ్చి ఇజ్రాయెల్ నివసిస్తున్నప్పుడు ఆ ఇజ్రాయెల్ పెద్దలందరూ కలిసి అయ్యా మా సంసోను నీకు అప్పచెబుతాం పదండి అని యోతాం బండ సందుకు తీసుకొచ్చారు. వాళ్ళు కూడా యోతాం బండ దగ్గరికి తీసుకొచ్చి ఏమంటున్నారంటే సంసోనా నువ్వు బయటికి రా అంటున్నారు. ఆ బండలో నుంచి, బండలో ఉన్నాడు, బండ సందులో ఉన్నాడు, ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడు, దేవుని శక్తిని అనుభవిస్తున్నాడు. సంసోనా బయటికి రా, నీ శత్రువులు ఫిలిష్తీయులు మమ్మల్ని హింసిస్తున్నారయ్యా అంటే సంసోను బయటకు వచ్చాడు. బయటకు వచ్చి నా ప్రజలను మీరు హింసించొద్దు, మీరు ఏమైతే తెచ్చారో వాటితో నన్ను కట్టేయండి, పట్టుకోండి నన్ను, కానీ నా ప్రజలు ఉన్నారే వాళ్ళని విడిచిపెట్టండి. చూసారా యేసుప్రభు గారు కూడా ఇదే మాట అన్నారు. శత్రువులు వచ్చి ఆయన పట్టుకున్నప్పుడు వీరిని వదిలిపెట్టండి, నన్ను పట్టుకోండి, నీకు కావాల్సింది నేను కదా. సంసోను కూడా అదే మాట అంటున్నాడు. ఇశ్రాయేలుతో అంటున్నాడు మీరు ఈ యుద్ధంలోకి రావద్దు, నేను తేల్చుకుంటా. ఫిలిష్తీయులతో మీరు పక్కనుండండి అంటే వాళ్ళు పారిపోయి వాళ్ళు పక్కనున్నారు. అక్కడ పచ్చి గాడి దవడ ఎముక ఒకటి తీసుకొని, అది దొరికింది, అది తీసుకొని 1000 మంది సర్దాల్ని చంపేశాడండి. ఎంతమందిని? 1000 మంది సర్దార్లు. ఒక గాడిద దవడ ఎముక తీసుకొని 1000 మంది సర్దాల్ని హతమార్చాడు. ఆయనకి దాహం వేస్తున్నప్పుడు అయ్యా నేను
నాకు దాహం వేస్తాను దేవుని అడిగితే ఒక గొయ్యి అక్కడ గోతిలో నుంచి నీళ్ళు వస్తున్నాయి. ఆ నీరుని తాగి తృప్తి చెందాడు. చెప్పరు నేను అని రాయగలిగింది అక్కడ. ఎలా అర్థమైనా? ఆ సంసోను ప్రాణభయం ఎక్కడ పరిగెత్తాడండి? ఎక్కడికి వెళ్ళాడు? యోతాము బండ సందుకి వెళ్ళాడు. ఆ యోతాము బండ ఎవరు? దేవుడే. దేవుని సన్నిధిలోకి వెళ్ళాడు. దేవుని సన్నిధిలోకి వెళ్ళినోడికి ప్రొటెక్షన్ ఉంది. 84వ కీర్తన భాగంలో చూస్తే ఇక్కడ కోరహు కుమారులు ఉంటారు. ఈ కోరహు తండ్రి అంటే ఈ కోరహు అనేవాడు ఈ కుమారుల తండ్రి చాలా దేవుడికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. మోషేకి అహరోనులకి మొదటి నుంచి తిరుగుబాటు చేస్తూనే ఉన్నాడు. ఈ కోరహుకు విశ్వాసం లేదు. వాళ్ళు దేవుని బిడ్డలని ఎన్నడూ విశ్వసించలా. ఈ తిరుగుబాటు చేసిగా దేవుడు ఒకసారి చూసి ఏం చేశాడంటే కొంతమంది తిరుగుబాటుదారులు కూడా తయారు చేశాడు. అభిరాము దాతాను గుంపులను భూమిని నెరడు విరించి మింగి వేసినప్పుడు ఈ కోరహు కూడా అలాగే నశించిపోయాడు. కోరహుతో ఉన్న 200 మందో 300 మంది వాళ్ళు కూడా నశించిపోయారు భూమి నెరడు విరిచి. అయితే ఈ విషయాన్ని చూశారు కోరహు కుమారులు. ఆ కోరహు కుమారులు చూసి పరిగెడుతున్నారండి. వీళ్ళకి వేగంతో ఎక్కడ పరిగెడుతున్నారు? తండ్రి చూస్తే మోసం చేశాడు. తండ్రి దేవునికి అన్యాయం చేశాడు. తండ్రి దగ్గరికి వెళ్తానికి వీళ్ళేరు. తండ్రి దగ్గరికి వెళ్తే వాళ్ళు కూడా మరణిస్తారు. మరి వాళ్ళ వంశీల దగ్గరికి వెళ్ళడానికి లేదు, వాళ్ళందరూ మరణించారు. ఇప్పుడు ఎక్కడికి పరిగెడుతున్నారు? వాళ్ళు పరిగెత్తి దేవుని బలిపీఠం దగ్గరికి వెళ్ళి బలిపీఠం కొమ్ము పట్టుకుంటున్నారు. వాళ్ళు 84వ కీర్తన భాగం 3వ వచనంలో మనం చదివితే వాళ్ళు 2వ వచనం కూడా చదువు. 84వ కీర్తన భాగం. యెహోవా మందిర ఆవరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. ప్రైజ్ ది లార్డ్. సైన్యములకు నా హృదయమెంతో జీవము గల దేవుని దర్శించే ఆనందముతో కేకలేయుచున్నది. నా దేహమెంతో జీవము గల దేవుని దర్శించే ఆనందముతో కేకలేయుచున్నది. నా దేహమెంతో నీకై ఆశించే, నా దేహమెంతో నీకై ఆశించే శాశ్వత కృపను నే తాళంచగా కానుకానైతిని నీ సన్నిధిలో, కానుకానైతిని నీ సన్నిధిలో. ప్రైజ్ ది లార్డ్. మన దేహము మన హృదయము దేవుని సన్నిధిని అక్కడ వాళ్ళు ప్రాణభయంతో అలా తండ్రిని చూశారు మరణించటానికి. వాళ్ళు భయంకరమైన తిరుగుబాటుతో మరణించారు. దేవుని ఉగ్రతాగ్నితో మరణించారు. ఆ మరణ వార్త విని వాళ్ళు రక్షించుకోవాలని ఎక్కడికి వచ్చారండి? దేవుని సన్నిధికి వచ్చారు. అందుకే వాళ్ళు అంటారు, నీ యొక్క సన్నిధిని చూడాలని, నీ మందిర ఆవరణములు నేను చూడాలని మా హృదయం ఎంతో తాతలాడుతుందన్న. మా హృదయాలు మా దేహాలు నీ మందిరం ఎప్పుడు చూస్తామా అని మా నేత్రాలు ఉప్పొంగిపోతున్నాయి అయ్యా. చూడండి ఎంత గొప్ప మాట. 3వ వచనంలో చదివితే మనం అక్కడ ఇంకా చాలా చక్కని మాట ఉంది. చదవండి. సైన్యములకు అధిపతియగు యెహోవా, నా దేవా, నా రాజా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకులకు నివాసము దొరికెను. పిల్లలు పెట్టుటకు వానకోవిలకు గూటి స్థలము దొరికెను. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. చూసారా? వాళ్ళు ఎంతో సంతోషాన్ని అనుభవిస్తున్నారు.
మరణించవలసిన వాళ్ళు వీళ్ళు. తండ్రితో కూడా, తండ్రికి మరణం వస్తే కుమారులు బతుకుతారండి? ఎక్కడైనా బతుకుతారా? ఎక్కడైనా ఉందా? చరిత్రలో లేదు. కానీ కుమారులు దేవుని ఆశ్రయం కోసం పరిగెత్తారు. ఆయన ఆశ్రయుడు, ఆయన దుర్గము, ఆయన మమ్మల్ని రక్షిస్తాడు అని ఎవరైనా ఆయన బలిపీఠం కొమ్ము దగ్గరికి వచ్చి అది పట్టుకుంటే వాళ్ళు ఎవరు ఏం చేయటానికి వీల్లేదు. శత్రువైనా సరే వాళ్ళు వదిలిపెట్టాల్సిందే, అది నియమం అక్కడ. కాబట్టి వీళ్ళకి తెలిసిన విషయం ఏంటంటే, దేవుని బలిపీఠం దగ్గరికి వెళితే మనం రక్షింపబడతాం. దేవుడు ఖచ్చితంగా కరుణా సంపన్నుడు, కనికరం గలవాడు. కాబట్టి ఆ కనికరం గలమైన ఆ దేవుడు మన మీద కనికరపడి మనల్ని రక్షిస్తాడు అని వాళ్ళు ఒకరికొకరు చెప్పుకొని వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి ఎంత పరిగెత్తారో వాళ్ళు రక్షించుకోవడానికి కదండి. దావీదు ఎంత పరిగెత్తాడో, సంసోన్ ఎంత పరిగెత్తాడో దేవుని సన్నిధిని దేవుని సన్నిధిలో నివసించాలని, ఈ శత్రువుల దెబ్బ తట్టుకోలేక. ఈరోజు నీ లోకంలో యేసుప్రభువాని గురించి చెప్తే అందరూ శత్రువులే. కరెక్ట్గా చెప్తే యేసుప్రభువాని గురించి కరెక్ట్గా చెప్తే అంతా శత్రువులే. వీళ్ళు కూడా ఆ మహాదేవుని అనుసరించిన బిడ్డలు కాబట్టి ఆ దేవుడు వీళ్ళకి ఇచ్చిన శక్తిని చూడలేక ఈర్ష్యతో, ద్వేషంతో తరుముతున్న తమ శత్రువులు తప్పించుకోవడానికి దేవుని సన్నిధికి పరిగెత్తి వచ్చారు. దేవుని స్తోత్రం వల్ల ఈ కోరవ కుమారులు వచ్చి అంటున్నారు ఇక్కడ, పిచ్చుకలకు, వానకోవిలలకు. వానకోవిలు అంటే చాలా చిన్నవి అండి, పిచ్చుకలు అంటే చాలా చిన్నవి. ఇక్కడ బలిపీఠం కింద చూస్తే ఏం కనబడుతుందంటే, ఈ బలిపీఠం కింద పిచ్చుకలు వస్తున్నాయి బయటికి, వానకోవిలు వస్తున్నాయి. ఈ గూళ్ళు పెట్టుకున్నాయి లోపల పిచ్చుకలు, అవి పిల్లలను కూడా చేసినాయి. అమ్మో, ఇంత బలహీనమైన జీవులకి ఆశ్రయుడు ఆయన. దేవుని స్తోత్రం.